గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ ఘటనలు, ప్రభుత్వ నిర్ణయాలపైన పత్రికలు ఏం రాసిన ముందు చూద్దాం, ఆ తర్వాత వాటిపైన మరింత విశ్లేషణ చేద్దాం. ఈనాడు పత్రికలో మేమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఎంపిక ఎట్లా ఉండాలనే దానిపైన కొలీజియం వ్యవస్థ గతంలో ఉన్నది, దానిపైన రాజకీయ విమర్శలు వచ్చినాయి. మళ్ళీ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది, మేమే సుప్రీం అని చెప్పింది. దానిపైన ఒకవైపున తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇక రెండో వార్త కింద లబ్ధిదారులు కోరుకున్న చోటే ఇళ్ల నిర్మాణం. ఈ లబ్ధిదారులు ఎక్కడెక్కడైతే కోరుకుంటారో ఆ కోరుకున్న ప్రదేశాల్లోనే ప్రభుత్వం నిర్మించే ఇండ్ల దానికి సంబంధించిన ఒక వార్త ప్రధానమైన వార్తగా అందులో వచ్చింది. ఇక మరొక పత్రికలో నమస్తే తెలంగాణలో మాఫీ లెక్కలు చెప్పండి, ప్రభుత్వం రైతుల రుణాలపైన గత కొంతకాలంగా గందరగోళం ఉంది. బ్యాంకులు ఏమో మాఫీ చేసినాయని చెప్తున్నాయి, రైతులు అక్కడికి వెళ్తే కనుక వాళ్ళకి ఆ వాతావరణం లేదు. పైగా కొంతమంది వడ్డీ కూడా వసూలు చేశారు. ఆ వడ్డీని వెంటనే తిరిగి రైతుల ఖాతాలో వేయాలని చెప్పి నిన్న బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మంత్రి హరీష్ రావు కూడా దీనిపైన సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా మాఫీ లెక్కలు చెప్పండి ఒక ప్రధానమైన వార్త వచ్చింది. ఇక రెండవది ఇదే పత్రికలో డ్రై పోర్టు ఫ్రీ ప్యాప్ పరిశ్రమల ఏర్పాటుపై షానీతో ఒప్పందం. చైనా కంపెనీతో 2 MOUలు కుదుర్చుకున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి చైనా టూర్ తర్వాత వరుసగా చైనాకు సంబంధించిన కంపెనీలతో ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇక మరొక పత్రికలో సాక్షిలో కల్తీ కళ్ళుకు అండగా కల్తీ నేత, ఈ కల్తీ కళ్ళుకు సంబంధించిన దానిపైన ఒక ప్రధానమైన వార్త ఇందులో వచ్చింది. ఇక ఇందులోనే మరో ప్రధానమైన వార్త వరికి మద్దతు 1410 రూపాయలు, ధాన్యం మద్దతు ధరలు సేకరణ విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం. దీనిలో క్వాలిటీ ధాన్యానికి ఎట్లా ఉండాలి, క్వాలిటీ లేని దానికి ఎట్లా ఉండాలి, అదేవిధంగా ప్రభుత్వం ఎట్లా కొనుగోలు దానికి సంబంధించిన ఒక ప్రధానమైన వార్త ఇందులో ఉంది. ఇక మరొక పత్రికలో ఆంధ్రజ్యోతిలో రాబందుల సమితి నేత కేసీఆర్ పేరుతో ఒక ప్రధానమైన వార్తగా ఇందులో ఇచ్చింది. కాంగ్రెసు నాయకులు నల్గొండ జిల్లాలో రైతు భరోసా యాత్ర నిర్వహించారు. అందులో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇక వీటిపైన మనం మాఫీ లెక్కలు చెప్పండి అనేది నిజంగానే రైతులు తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలకు వైపు జరుగుతున్నాయి. అదేవిధంగా మాఫీ లెక్కలు బ్యాంకులు ఒకవైపున రైతులకు బ్యాంకు రుణాలు, రెండవది ప్రైవేట్ అప్పులు కూడా ఉన్నాయి. ఇక బ్యాంకులకు సంబంధించిన అంశం చూద్దాం మనం. మనకు మార్నింగ్ ఎడిషన్లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నాయకులు అనిల్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు జీవన్రెడ్డి గారు. వరంగల్ నుంచి టీడీపీ నాయకులు మనకు సీతక లైన్లో చర్చలో ఉన్నారా? ముగ్గురు గుడ్ మార్నింగ్ అండి. సార్ జీవన్రెడ్డి గారు, మాఫీ లెక్కలు బ్యాంకర్లు గడిచిన ఏడాది కాలంగా ఇందులో వీళ్ళన్నది ఆగస్టు 15కు ముందు ఇచ్చిన రుణాల్లో బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ వసూలు చేశాయి, వాటిని వెంటనే తిరిగి ఇవ్వాలని ఒకటి. రెండవది దఫాలుగా రుణమాఫీ చేయడం వలన రైతుల్లో గందరగోళం ఉంది. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని పోలే రకరకాలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్న దానికి బ్యాంకర్లు చెప్తున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉంది అన్నది ఒక ఇక్కడ. ఇప్పుడు ప్రతిపక్షాలు రచ్చ చేయాలని చెప్పి రాజకీయం చేయాలి కదా, ప్రతిపక్షాలు ఏదో విమర్శలు చేయాలన్న ఉద్దేశంతో ఈ భరోసా యాత్ర పేరిట మీద ఈ రైతు రుణాల మీద మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా చాలా స్పష్టంగా నేను మొన్న మా నియోజకవర్గంలో లక్ష్మారెడ్డి గారు మంత్రి గారు మేము పల్లె నిద్ర చేసుకున్న తర్వాత రైతులతో స్వయంగా మాట్లాడినాం. పొద్దున ఉదయం 5 గంటలకు పోయి చాయ్ బండ కాడ రచ్చబండ కాడ మాట్లాడి దాని తర్వాత పెరిగిడి గ్రామంలోనే ఆంధ్ర బ్యాంకు వెళ్ళామండి. చాలా స్పష్టంగా చాలా క్లారిటీ ఉంది. మొత్తము రైతు రుణాలన్నీ 17,000 కోట్ల రూపాయలు ఏవైతే రైతు రుణాలు ఉన్నాయో దాంట్లో 50% రైతు రుణాలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి వెళ్ళిపోయినాయి. దానికి గాను దాదాపుగా 36 లక్షల మందికి డైరెక్ట్ MRO రుణమాఫీ పత్రాలు అందజేశారండి. ప్రతి రైతుకు 36 లక్షల మందికి రైతులకు ఇచ్చేసినారు రుణమాఫీ పత్రాలు. మీరు బ్యాంకులలో ఇచ్చే రుణాలు ఎవరికి కూడా ఇంకా బాకీ లేదు, మీ మీద మా బ్యాంకులు ఎట్లాంటి సివిల్ అలిగేషన్ చెయ్యవు, మీ ఇంట్లో మీదకి రావు, మీ యాక్షన్లు పెట్టము, మిమ్మల్ని పిలిపించము, మిమ్మల్ని పరేషాన్ చేయము, ఆగం చేయమని చెప్పి MRO రుణపత్రాలు ఇచ్చారు. తర్వాత మళ్ళా ఫామ్ ఎఫ్ అని చెప్పి దాని ప్రకారం బ్యాంకులలో బ్రాంచులు ఉంటాయి కదండి, దాదాపుగా 26 లక్షల మందికి అవి కూడా రుణమాఫీ పత్రాలు ఇచ్చాయండి బ్రాంచులు. ఇప్పుడు సపోజ్ మీరు ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకున్నారు, ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకుంటే వడ్డీతో సహా ఇప్పుడు రానున్న 4 దఫాలుగా మేము చేస్తూ ఉన్నాం కదా, 2015, 16, 17, 18 మనం 4 దఫాలుగా ఇస్తున్నాం, 2 దఫాలు ఇచ్చాం కదా. ఈ ఇచ్చే 17,000 కోట్లు అంటే 17,000 కోట్ల రుణమాఫీ కాదండి, చాలా స్పష్టంగా దీంట్లో వడ్డీ కూడా కలిపేసినాం, రైతుల వడ్డీ కూడా ఉంది. మీరు అన్నది కూడా వాస్తవం, దాంతో ఏకీభవిస్తాం. కొన్ని దగ్గరలో కొంత వడ్డీ, కొన్ని బ్యాంకులు 1% అక్కడక్కడ వడ్డీలు తీసుకున్నారు. మేము మళ్ళీ కూడా ఇన్స్ట్రక్షన్ సీరియస్గా ఇచ్చేసినాం ఎవరు నియోజకవర్గాల్లో వారు. మరి వారి నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో తెలియదు, మా నియోజకవర్గంలో చాలా స్పష్టంగా మేము ఇచ్చేసినాం. ఏమని ఇచ్చినామంటే వడ్డీని తిరిగి చెల్లించేసేలా
రైతులకు మిగతా 10 లక్షలు 26 లక్షల రైతు రుణమాఫీ పత్రాలు ఏవైతే ఉన్నాయో బ్రాంచ్ మేనేజర్ కూడా ఇచ్చేశారు రుణమాఫీ పత్రాలు. దాని తర్వాత మిగతా ఇంకెక్కడన్నా 8-10 లక్షలని నిన్న మొన్న సీరియస్గా ఈరోజు కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారితో కూడా పల్లె నిద్ర పెట్టినాం మా దగ్గర. ఇది కేవలం ఈ పల్లె నిద్ర యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది మా దగ్గర, ఇది రాష్ట్ర వ్యాప్తంగా మెసేజ్ వెళ్తుంది. నేను ప్రధానంగా రైతులకు మేము భరోసా ఇవ్వడం, రుణమాఫీ అసలు సంబంధమే లేదండి. ఎక్కడైనా ఒక బ్యాంకులో మిగతా 26 లక్షలకి ఇచ్చాం కదా, ఒక మాట ఇచ్చాం, మిగతా 10 లక్షల మందికి కూడా ఇచ్చేస్తున్నాం ఈ వారం 15 రోజులు. దీని తర్వాత గ్రౌండ్ రియాలిటీ మేమేమంటున్నామంటే ఎక్కడన్నా ప్రజలకు నమ్మకం లేకపోతే మేమున్నాం, మేము మాట్లాడతాం, మీకు సమస్యలు ఉంటే మా దగ్గరికి తీసుకురండి, ఇది వడ్డీతో సహా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత 40 ఏళ్లలో లేని కపట ప్రేమతో ఒకప్పుడు ప్రేమ చూపిస్తారు గ్రౌండ్ రియాలిటీ. జీవన్ రెడ్డి గారు వాళ్ళ గవర్నమెంట్ని వాళ్ళ ముఖ్యమంత్రి గారిని డిఫెండ్ చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు, తప్పేం లేదు, ఎందుకంటే ఆయన చేయాల్సిందే. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు సరే మనం అనుకుందాం రుణమాఫీ పత్రాలు రైతులకు అందజేశారు. రైతులు కోరుకునేది ఏంటిది? మీరు ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చారు? ఎన్నికల్లో ప్రతి రైతుకు రుణమాఫీ ఇస్తాం, ఈ 1,00,000 రూపాయల లోపు రుణం ఉంటే ఆ రుణం వడ్డీతో సహా మాఫీ చేస్తామని చెప్పాను. వచ్చారు 4 విడతలుగా చేస్తున్నారు. సరే 4 విడతలుగా చేశారు. 4 విడతలుగా చేసేటప్పుడు మీరు ఏమన్నారు? అన్నీ ఒకటేసారి మాఫీ చేస్తున్నాం, మా పైన వేసుకుంటున్నామా, లేకపోతే నేను అనేది రుణమాఫీ పత్రం ఒక రైతుకు ఇచ్చినామంటే బ్యాంకు కట్టినట్టే అని చెప్పేసి ఎవరు జీవన్ రెడ్డి గారు అంటున్నారు. రైట్, నేను అదే జీవన్ రెడ్డి గారు ఇప్పుడు బ్యాంక్ మొత్తం మేము కట్టినా మా పైన మేము బాధ్యత తీసుకున్నాం అని అన్నప్పుడు రైతు హ్యాపీగానే ఉంటాడు. రైతు ఎందుకు హ్యాపీగా ఉంటాడు? రైతుకు రెన్యువల్ చేయాలి కదా, అది జరిగిందా? ఆ రెన్యువల్ జరిగిందా? ₹1,00,000 రుణం తీసుకున్నాను ఒక రైతు, నేను ₹1,00,000 పత్రం మీరు వడ్డీతో సహా నాకు పత్రం ఇచ్చిన అంటున్నారు. పత్రం ఇచ్చినాక నేను అనుకుంటాను, నాకు పత్రం ఇచ్చింది కాబట్టి నేను బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి అది సబ్మిట్ చేసి నాకు రెన్యువల్ చేయని చెప్పి దగ్గరికి వెళ్తాం. సీతక్ గారు, బ్యాంకులు నిజంగానే ప్రభుత్వం చెప్తున్నట్టుగా బ్యాంకులు రైతులకు సహకరిస్తున్నాయా? ఇందాక జీవన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా అబద్ధాలు మాట్లాడుతున్నారు, రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి గ్రౌండ్ లెవెల్లో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను చూడడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదనేది స్పష్టమవుతుంది. అయితే నిన్నటికి నిన్న హరీష్ రావు గారు అసలు బ్యాంకులలో రుణాలు ఎంత మాఫ్ అయిందో లెక్క చెప్పండి అని అడిగేటువంటి పరిస్థితి 16 నెలల తర్వాత ఈ ప్రభుత్వము మళ్ళీ గ్రౌండ్ కాడికి వచ్చిందంటే ఈ 15 నెలలుగా జరిగింది ఏంటిది? అనేక సందర్భాలలో బ్యాంకర్స్ మీద మీటింగ్స్ పెట్టి మీరు సరిగ్గా చేయడం లేదు అంటూనే ప్రతిపక్షాలు ఎత్తి చూపుతూనేమో ఇది అబద్ధాలు, ఇది అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, లేదా రాజకీయ ప్రయోజనం అంటున్నారు. మరి నిన్నటికి నిన్న హరీష్ రావు గారు బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టి మీ మూలంగానే మాకు ఈ చెడ్డ పేరు వస్తుంది, మీ మూలంగానే ఇదంతా జరుగుతుందని ఎట్లా అనగలిగినరో ఒకసారి జీవన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. అదే కాకుండా అనేక సందర్భాల్లో ఈటెల రాజేందర్ గారు కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, నిన్న మొన్న ఇంకా అనేక మంది మంత్రులు బ్యాంకర్స్ సరిగ్గా వ్యవహరించడం లేదు, రుణమాఫీ సరిగ్గా ఇవ్వడం లేదు, అంటే మళ్ళీ రుణాలు ఇవ్వడం లేదు, దాని మూలంగానే ఇబ్బంది పడుతున్నారు అని అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి మర్చిపోతున్నారు. అదే కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి 25,000లో ఎక్కడికైనా వెళ్ళండి, వాళ్ళు మిగతా అటు ఇటు వడ్డీ అంతా పోను వాళ్ళకు యాడ్ అయ్యేది 10,000 రూపీసే యాడ్ అవుతున్నాయి రైతులకు ఇప్పటి వరకు. ₹1,00,000 ఉంటే దాంట్లో 10,000 రూపీస్ అయితే మళ్ళీ మిగతా రుణాలు కావాలంటే ఇవ్వలేని పరిస్థితి. ఎవరో జీవనన్న లాంటి వాళ్లకు కొద్దిగా బ్యాంకర్స్ తో రిలేషన్స్ ఉన్నటువంటి వాళ్ళకో లేదా పెట్టుబడిదారులకో తొందరగా వస్తున్నాయి తప్ప రైతులకు రుణాలు అనేది మళ్ళీ రాక ప్రైవేట్ అప్పులు చేసి అధిక వడ్డీతోటి దళారీల దగ్గర ప్రైవేట్ అప్పుదారులతోటి ఇబ్బందుల పాలై ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో ఈ మధ్య కాలంలో మనం వివిధ పేపర్లలో చూస్తున్నాం. వాళ్ళ కన్నీటి గాథను వివరంగా టీవీలలో కూడా చెప్పినటువంటి సందర్భాలు అవి మర్చిపోయి ఎంతసేపు మేము ఇక్కడ చూసినాం అక్కడ చూసినాం, ఎక్కడ మీరు రండి మరి అన్ని పక్షాలను కలుపుకొని ఒక 4 రోజులు మేము భరోసా యాత్ర కాదు మీరు కూడా అందరం కలిసి చేద్దాం రండి, అది మర్చిపోతున్నాం. మరి నిన్న హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడిందో దానికి జీవన్ రెడ్డి గారిని సమాధానం చెప్పాలని నేను మాట్లాడతాను. మేము అంతా అబద్ధమే. అయితే ఈ లెక్కలు ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి రుణమాఫీతో ఎంతమంది సంతృప్తి చెందగలిగారు? ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఇంకో జీవన్ రెడ్డి గారు ఇంకో ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మీరు రుణపత్రం ఇచ్చినా అని అంటున్నారు రైతుకి,
రుణపత్రం ఇచ్చినప్పుడు మొత్తం రెన్యువల్ చేయాలన్నా లేదా, అది జరుగుతుందా అని నాకు చెప్పండి. ఇప్పుడు సీతక్క కానీ మిత్రులు అనిల్ మా పక్క కాన్సెన్సే వారు కూడా మీరు అంటున్నారు, మేము ఏమంటారు అంటే ఇప్పటి వరకు 50% రుణమాఫీ జరిగిందా లేదా, ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరిగిన తర్వాత ఇప్పుడు మా సీతక్క గౌరవనీయులు వారంటే నాకు అపారమైన గౌరవం ఉంది. పక్క రాష్ట్రంలో వారు ముఖ్యమంత్రి వర్యులు మీరు ఎంత శాతం ఇచ్చిర్రమ్మా ఆ రాష్ట్రంలో? మీరు కూడా మీ అధ్యక్షుడే కదా చంద్రబాబు గారు. మరి అక్కడ రైతులు వేరు ఇక్కడ రైతులు వేరు కాదు కదా సీతక్క. ఆంధ్ర రైతులైన రైతులే, తెలంగాణ రైతులైన రైతులే కదా అక్క. మరి ఆ ప్రాంతంలో మీరు 30% ఇస్తే మేము 50% ఇచ్చినాం. మేము 50% 53% ఇప్పటికే రుణమాఫీ ముట్టింది. మేము రుణమాఫీ పత్రాలు ఇచ్చినాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సీతక్క దగ్గర నేను అప్పు తీసుకున్నా, ఒక ప్రామిసర్ నోటు చెక్కు రాసిచ్చిన అక్కకి. అక్క రాసిస్తే అక్క ఏం చేసింది, ఒకవేళ నేను డబ్బులు ఇచ్చినట్టయితేనే నాకు ప్రామిసర్ నోటు చెక్కు వాపస్ ఇస్తుంది. ఇలా ప్రభుత్వం చాలా స్పష్టంగా రుణమాఫీ పత్రాలు ఇచ్చిన తర్వాత ఎవరన్నా ఎక్కడైనా ఏ ఒక్క రైతుని మీ నియోజకవర్గంలో కానీ సీతక్క నియోజకవర్గంలో కానీ ఒక రైతు దగ్గరికి ఎక్కడ సివిల్ యాక్షన్ తీసుకోవడానికి బ్యాంకులు వెళ్ళాయా? రికవరీ ఒక్క నిమిషం రికవరీ ఏజెంట్లు ఎవరన్నా వెళ్ళారా ఒక్క రైతు దగ్గరికి? మా సీతక్క నియోజకవర్గంలో కానీ మా అనిల్ భాయ్ నియోజకవర్గంలో ఏ ఒక్క రికవరీ గురించి రైతుపై మీకు చిత్తశుద్ధి ఉంటే నేను అడిగేదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. కానీ అనవసరంగా డైవర్ట్ ఎందుకు చెప్పు. ₹1,00,000 రుణమాఫీ నియోజకవర్గంలో బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక రైతు దగ్గర సివిల్ యాక్షన్ కు ఎవరు అడుగుతలేరండి. చాలా స్పష్టంగా క్లారిటీ ఉంది. దాడి వేస్తారు. దీని వల్లనే మీకు నష్టం జరుగుతున్నది. 99% పార్టీకి నష్టం జరుగుతుంది. దాని వల్లనే తిరగలేకపోతున్నారు. దాని వల్లనే ఎమ్మెల్యేలు కూడా పడుకుంటా ఉంటే తిరగలేకపోతున్నారు. పోలీసులకు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఒక్కొక్క గ్రామంలో 5,000 మంది రైతులు వస్తా ఉన్నారు. ఎన్ని డబ్బులండి అసలు? ఎర్రజొన్న రైతుల బకాయిల నుంచి పడితే ఒక రైతుకు 50,000 రూపాయలు మామూలు విషయం అండి? ఒక సంవత్సర కాలంలో ఒక రైతుకు సీదా 50,000 రూపాయల రుణమాఫీ జరిగింది. ఇంకా 50,000 మేము ఇస్తామంటున్నాం. అది కూడా ఎప్పుడో కాదు, రానున్న 2-3 నెలల్లో ఆయన ఏమంటున్నంటే రెన్యువల్ అయ్యిందా? ఎస్, చాలా మట్టుకు రెన్యువల్స్ కూడా అవుతా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇచ్చిన పత్రానికి ఫుల్ రెన్యువల్ అయిందా? టోటల్ అమౌంట్ రెన్యువల్ అయిందా అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. 90-90% రెన్యువల్ అవుతా ఉన్నాయి. ఏంటో 10% సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, రైతులు చూస్తున్నారు, రైతులు చూస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరం, బాధాకరం, చింతిస్తా ఉన్నాం. నేను కూడా ఒక రైతు జరగకూడదు. ఒక రైతు అనిల్ మీరే ఒక రైతు అనుకోండి, అనిల్ గారు అనిల్ భాయ్ మీరే ఒక రైతు అనుకో, మీకు డైరెక్ట్ గా 50,000 రూపాయలు మీ అకౌంట్ లో కడితే మీరు హ్యాపీనా కాదా? ఇలా రైతులు చూస్తున్నారు, తెలంగాణ ఇద్దరు చూస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడుతున్నారు. గతంలో ఎర్రజొన్న రైతుల బకాయిలు అడిగితే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మీ స్పీకర్ పక్క మా కాన్స్టిట్యూన్సీ లో ఉన్నప్పుడు మా ఎర్రజొన్న రైతులు ఆమరణ దీక్ష అయితే కడుపులో బుల్లెట్లు దించిర్రు. కరెంట్ అడిగితే వాళ్ళు మా సీతక్కళ్ళు వాళ్ళు రైతుల కడుపులో బుల్లెట్ దించిర్రు. మాదా సంస్కృతి కాదు. మేము చాలా స్పష్టంగా రైతుల పక్షాన ఉన్నాం, రైతుల కోసమే ఉన్నాం, రైతుల కోసమే జీవిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు కూడా స్వయంగా మాకు సీతక్క అంటే అనిల్ అన్న అంటే మాకు వ్యతిరేకం కాదు. ఇక్కడ సిద్ధాంతాలు చెప్తా ఉన్నాం. ఏదో రాద్ధాంతం చేయాలా? ఒక్క మాట సార్, మేము ఇవ్వము, మేము చెయ్యము. 50,000 మేము రానున్న రోజుల్లో మేము ఏకకాలంలో రుణమాఫీ చెయ్యలేమని చెప్పినప్పుడు మీరు రండి, విమర్శించండి, ప్రశ్నించండి, నిలదీయండి, మేము ఇస్తామయ్యా బాబు అని చెప్పి చేతులు చెప్పి ప్రజలకు చెప్తా ఉన్నాం. చెప్తా ఉన్నాం మా సీతక్కకు. సీతక్క గారు, జీవన్ రెడ్డి గారు చెప్పేది వింటున్నారు కదా అక్క? చెప్పండి. ఈరోజు జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రతిదీ కూడా అద్భుతంగా ఉందంటాడు, లేదా పక్క రాష్ట్రంతో పోలుస్తాడు. పక్క రాష్ట్రం అనేది అత్యధిక లోటు బడ్జెట్ తో ఉన్నది. నూతనంగా మన పేరు తెలంగాణ కొత్తదైనప్పటికీ మన తెలంగాణ రాష్ట్రము దేశంలోనే 2వ ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నప్పుడు లోటు బడ్జెట్ తో కొనసాగుతున్న రాష్ట్రంతో పోల్చుకోవడం అనేది అది సరైనది కాదు. ఇంకొకటి, రైతులకు అక్కడ ఇంతో అంత కొద్దిగా లేట్ అయినా తట్టుకునే శక్తి ఉంది అక్కడ రైతాంగానికి కానీ అక్కడ ప్రజలకు కానీ. అక్కడ ప్రభుత్వం పేదరికంలో ఉంది కానీ
అంటే అక్కడ ప్రభుత్వం పేదరికలు ఉంది కానీ రైతాంగం ఇంతో కొద్దిగా మనకంటే బెటర్ గా ఉంటారు ప్రజలు అక్కడ. ఇక్కడ రైతాంగము చాలా, ఇక్కడ ప్రజలు చాలా వెనుకబడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో మన రాష్ట్రం వెనుకబడి ఉంది అనే మనం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాం. సరే విడిపోతూ మనకు ఆర్థికంగా వనరులు వచ్చినాయి, కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఉన్నది, ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కూర్చుంది. కానీ ఎంతసేపు పక్క రాష్ట్రంతో పోలిస్తే వాళ్ళది వెనుకబడి ఉంది, లోటు బడ్జెట్ లో ఉంది, వాళ్ళతో మనం పోటీ కాదని చెప్తూనే ఏదైనా సమస్య కాడికి వచ్చేసరికి వాళ్ళతో పోలుస్తారు. అయితే నేనేంటంటే అక్కడ కూడా 50,000 వరకు మాఫీ అయింది. 50,000 వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగింది. సరే అక్కడ వాళ్ళు ఇబ్బందులలో ఉన్నా కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నువ్వు గుజరాత్ తోటి పోల్చుకుంటా అని అన్నటువంటి వీళ్ళు అధికారానికి రాగానే ఏమన్నారు, మేముగా ఏపీతో పోటీ పడతామా, లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, మేము గుజరాత్ తో పోటీ పడతాం అంటారు. ఇప్పుడు ఏదన్నా సమస్య వస్తే ప్రతిదాన్ని అక్కడితో పోల్చుతారు. మరి అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రశ్నిస్తారు, మీకంటే ముందు వాళ్ళు లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా చనిపోయినటువంటి రైతాంగానికి మీకంటే ముందు మేల్కొని 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు ముందు నుంచే. మేము ఆరిస్తున్నాం అక్క. సీతకు ఒక్క నిమిషం నేను మాట్లాడుతాను. సరే మా సీతక్కకి ఎందుకు బాధ అయిందంటే, నన్ను ఒక్కళ్ళని అంటున్నాం, పక్క రాష్ట్రంలో అనిల్ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అక్కడ ఆత్మహత్యలు జరగట్లేవా, అక్కడ రైతులను ఆదుకుంటున్నారు. మీరు చెప్పిందని మాట్లాడుతున్నాక పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా రైతు జీవరెడ్డి గారు 1 సెకండ్. బ్యాంకులకి బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళినా కూడా అదేందో అర్థం కాదు, వాళ్ళ ఫామ్ నింపే వరకు ఉంటే అర్థం కాదు. పైగా వీళ్ళు బ్యాంకర్లలో వాళ్ళకున్న సమస్య, గ్రౌండ్ రియాలిటీ ఉన్న సమస్య, రెన్యువల్ చేసుకోవడానికో లేకుంటే కనుక మళ్ళీ సగం మాఫీ దానికో వాళ్ళు పోవాలంటే కనుక రకరకాల గుర్తింపులు ఉన్నాయి. కౌలు రైతుల విషయంలో బ్యాంకు రుణమాఫీ అవుతుందా అనేది ప్రధానమైన సమస్య. మన దగ్గర కౌలు రైతులు ఎక్కువ, భూములు తీసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అట్లాంటి వాళ్ళ విషయంలో బ్యాంకులు ఎట్లా ఉన్నాయి విషయంలో కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొదటి అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ప్రతిపక్షాల మా సీతక్క వాళ్ళు ఉన్నారు, ఇటు మా అనిల్ అన్న వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ వాళ్ళందరూ చాలా స్పష్టంగా 17,000 కోట్ల రూపాయలు 36 లక్షల మంది రైతులను, లబ్ధిదారులను ఎంపిక చేసి మేము తీసుకున్నాం డిసిషన్. ఇంకా అది అయిపోయింది చాప్టర్. 1,00,000 రూపాయల లోపు ఎవరైతే రుణాలు ఉన్నారో మొత్తం ప్రతి ఒక్కరికి వడ్డీతో సహా కట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పి తీసుకున్నది. 4,250 కోట్లు మొదటి దఫాగా ఇచ్చింది, మళ్ళా 4,250 కోట్లు మళ్ళీ ఇచ్చింది. మొన్న శాసనసభలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాం సార్. ఏమన్నాం, వచ్చే 2-3 నెలల్లో బ్యాంకర్స్తో మాట్లాడుతూ ఉన్నాం, అటువైపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడైనా ప్రతిపక్షాలు ఏం చేయాలండి, మేము చెయ్యమంటే, మేము కాదంటే, మేము చేతగాని స్థానంలో ఉన్నామంటే, మా నుంచి లేదు మేమని చేతులు ఎత్తిన రోజు వీరు విమర్శలు చేయాలా, భరోసా యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా, మాట్లాడాలా, విమర్శించాలా, నిరసన తెలియజేయాలా. మేము ఇష్టమయ్యా అనిల్ అన్న, మేము ఇష్టమయ్యా సీతక్క అంటే మా సీతక్క లొల్లి పెడుతుంది, మా అనిల్ అన్న లొల్లి మీరు లొల్లి పెట్టండి, మీరు అడగండి, మీరు నిలదీయండి. ఎప్పుడు అడగాలి, మేము రుణమాఫీ ఇవ్వము ఏకకాలంలో, మేము డబ్బులు ఇవ్వమన్నప్పుడు కొంత అవకాశం కొంత అవకాశం ఇవ్వండి ప్రభుత్వాన్ని, పనులు చేయనియండి. ఇక్కడ కాదు, పనులు చేయనియండి ప్రభుత్వాన్ని. మాట్లాడడానికి అవకాశం నేను అడిగిన దానికి ఇప్పటివరకు కూడా సమాధానం. నేను అడిగేది ఏంటంటే జీవన్ రెడ్డి గారిని నేనేమని అడిగినా రెన్యువల్ది జరుగుతుందా లేదు కదా, ఏం చెప్పావు, రెన్యువల్ది జరుగుతుంది, ఫుల్ అమౌంట్ ఇస్తున్నారా లేదా, రెన్యువల్ అది ఇవ్వట్లేదు. ఇవ్వక ముందు మేము రుణపత్రాలు ఇచ్చాము, వాళ్ళపైన ఏమన్నా కేసులు పెడుతున్నారు, ఎందుకు కేసులు పెడతారు, మీరు గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ప్రభుత్వం హామీ ఇచ్చింది, ప్రభుత్వం హామీ అక్కడ ఉంది, మనం ఎందుకు దాటవేయాలి. ఇప్పుడు రైతులు ఈ రాష్ట్రంలో రైతులు సంక్షోభంలో ఉన్నారు, రైతాంగం పూర్తి సంక్షోభంలో వాళ్ళని ఆదుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. మీరైనా మేము సపోర్ట్ చేస్తాను అంటున్నాం, మీరు దానికి ముందు ఉంటే మేము సపోర్ట్ చేస్తాం, కానీ లేకపోతే మేము రైతు భరోసా యాత్ర ఎందుకు పెట్టుకున్నాం, మీరు కనీసం పరామర్శించిన పాపాన పోలేరు. అక్కడ మన జిల్లాలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే రైతు భరోసా యాత్ర కాదు, అది కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర ఎందుకు పెట్టుకున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా సరే మిగతా ప్రతిపక్షాలైనా ఎందుకు పెట్టుకున్నారు, ఇవాళ రైతులు మన రైతాంగం సంక్షోభంలో మాట్లాడడం దాని మీద. ఇప్పుడు ఈ బ్యాంకర్లది నిజంగానే వివిధ రకాల సెక్షన్లకు సంబంధించిన రైతులకు బ్యాంకులు క్షేత్రస్థాయిలో సహకరిస్తున్నాయా లేదా? 100% సహకరిస్తలేదు. వాళ్ళకి తెలియదు ఏమో. హరీష్ రావు గారు కానీ అంతకుముందు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ బ్యాంకర్లను పట్టుకొని తిట్టిన సందర్భాలు ఉన్నాయి.
లీడ్ బ్యాంకర్లను పట్టుకుని తిట్టిన సందర్భాలను అంటే దాని అర్థం ఏంటిది? బ్యాంకర్లు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టే కదా, బ్యాంకర్లు మరి రైతులకు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టే కదా. ఇవాళ బ్యాంకులు కూడా ఇవాళ రైతు ఇంత సంక్షోభంలో ఉన్నప్పుడు బ్యాంకర్స్ కూడా కొద్దిగా అంతో ఎంతో కొద్దిగా రిలాక్స్ అంటే కొద్దిగా రైతుకి ఆదుకునే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలి. కానీ ఇవాళ చూడండి, ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వచ్చి 5 లక్షల కోట్లు ఉన్నాయి. విజయ్ మాల్యా కానీ ఇంకా అట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళని మాత్రం ఏమన్నారు, ఇక్కడ రైతు 50,000 20,000 లక్ష రూపాయల రుణం తీసుకుంటే వాళ్ళని పట్టి పీడిస్తారు. వాళ్ళకు రుణం ఇవ్వడానికి కూడా ఎంత ఇబ్బంది గురి చేస్తారంటే ఎంత అంటే టోటల్ ఎంత 8,000 crores కదా. వాళ్ళది 5 లక్షల కోట్లు ఎగ్గొట్టిరు మొత్తం ఈ ఆర్బీఐకి బ్యాంకులకు. వాళ్ళని అంటే నేను అనేది ఏంటంటే అందరూ కూడా మానవత్వంతో మానవీయ కోణంలో బ్యాంకర్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇలా రైతులు పిట్టెల్లాగా ఎగిరిపోతున్నాయి. ఎప్పుడన్నా చూసామా? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి చూసామా? మీరు బ్యాంకర్లు సహకరించట్లేదు లేదా రెన్యువల్ చేయట్లేని ఉదాహరణ ఏమైనా చెప్పగలరా? ఈరోజు అంటే చాలా చోట్ల ఉదాహరణ అంటే ఇంకా ఊరూరికి ఇదే భాగవతం ఉంది. అది ఏం లేదు. మా దగ్గర కూడా అసలు బ్యాంకుల కాడికి వెళ్తే ఇవ్వము వెళ్ళిపోండి అనే పరిస్థితి అనేక సందర్భాల్లో మేము ఫోన్లు చేసి అరే వాళ్ళకి ఏం తక్కువైంది, ఏ రకంగా మీరు ఇవ్వరన్నటువంటి ఇంకా పైరవీలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవ్వడం లేదు చాలా మందికి. ఉదాహరణలు తీసుకురమ్మంటే అట్లాంటి రైతులను తీసుకొచ్చి ఒకరోజు మీ డిబేట్ పెట్టండి, నేను తీసుకొస్తా రైతులని. అదేవిధంగా మా అన్న జీవనన్న మాట్లాడినట్టుగా గగ్గోలు పెడుతున్నారు మేము ఇస్తా అంటే మీరు ఎప్పుడు మేల్కొన్నారు? రైతాంగం అంతా చనిపోతుంటే ఇటు టీడీపీ కానీ అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అందరు బయటకు వచ్చిన తర్వాత పరిహారం పెంపు అనేది మొన్న మీరు సెప్టెంబర్ 19th రోజు డెసిషన్ తీసుకున్నారు. అంతకుముందు ఎంత ఉండే? పాత ప్రభుత్వం ఇచ్చిన 1,50,000 ఉండే. మరి ఈ 15 నెలల కాలంలో మరి వెంటనే ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, దీన్ని నివారిద్దాం, వాళ్ళ భరోసా ఇద్దామని ఇవాళ బతుకమ్మను ఊరు ఎత్తుకొని తిరగలుగుతున్నారు, బోనాల కాడికి పోగలుగుతున్నారు. కానీ ఒక్క రైతు చనిపోయిన కాడికి కూడా వెళ్ళి మరి మీరు ధైర్యంగా ఉండండి, మీకు నష్టపరిహారం కానీ మీ కుటుంబాలను ఆదుకుంటాం, మేము దత్తా తీసుకుంటామని ముందు నుంచి ఎందుకు ఇవ్వలేకపోయినరు? ప్రతిపక్షాలు పోరాటం చేసిన తర్వాతనే పోరాటాల ఫలితంగా మీరు తప్పని పరిస్థితిలో బయటకు వచ్చారు. ఇంకొకటి అసెంబ్లీలో మాట్లాడినా మేము ఇచ్చినాము వాగ్దానము ఏదైతే సెకండ్ నుంచి పరిహారం పెంచుతామని. సెకండ్ నుంచి అనేది ఇంతవరకు ఇవ్వలేదని ఇవాళ కూడా పత్రికలు ఘోషించడం జరిగింది. ఏదైతే June 2 నుంచి అనేది కూడా ప్రతిపక్షాలని పోరాటం చేసినాక అంతకుముందు ఏమన్నారు? మేము 19th నుంచే మా క్యాబినెట్ డెసిషన్ తీసుకున్న రోజు నుంచే మేము 6 లక్షల పెంపు వారు చెప్తున్న దానికంటే బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో సహకరించట్లేదు అనేది ఇప్పుడు అన్న తర్వాత ఇవాళ అది బ్యాంకర్లు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం చెప్పినట్టు కూడా బ్యాంకర్లు వినడం లేదు అనేది వాస్తవం. మరి ప్రభుత్వంకి బ్యాంకర్ల మీద కంట్రోల్ లేదా, సమన్వయం లేదా? మొత్తానికైతే ప్రభుత్వం వైఫల్యం ఉంది కాబట్టి బ్యాంకర్లు సపోర్ట్. ఇప్పుడు బుచ్చన్న గారు గడిచిన 16 నెలల్లో దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అనేక పథకాలను ఈ ప్రభుత్వం తీసుకున్నది. ఈ పథకాలను చూసి మొన్నటి వరకు ఏమైందండి, మా సీతక్క మా అనిల్ భాయ్ అందరూ ఏమన్నారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. 2 బెడ్రూమ్ల ఇల్లు లేవి, 2 బెడ్రూమ్ల ఇల్లు లేవి అని లొల్లి పెట్టారు. వినండి, ఇవాళ దసరాకి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వీళ్ళకు మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని పథకాల రూపంలో మేము తీసుకొచ్చి పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా మాట్లాడడానికి అవకాశం లేక, పథకాలను చూసి ఓర్వలేక, పవర్ పోయి పరేషాన్ అయిపోయి ఆగమైపోయి అంటే వారి ప్లేస్ లో ఉన్న మేము అట్లనే మాట్లాడతామేమో. పవర్ పోయి పరేషాన్ అయితే ఆగమైతే కానీ మేము ఏమంటామంటే ఇన్ని పథకాలు ఇంకేముందండి? మేనిఫెస్టో వినండి, మేనిఫెస్టో 2 అంశాలు మిగిలిపోయినాయి సార్. ఒకటి KG to PG విద్య, 2 బెడ్రూమ్లు దసరాకి ఇనాగ్రేషన్ చేసేస్తున్నాం. ఇక మాట్లాడడానికి అవకాశం లేదు. KG to PG అది కూడా మరికొద్ది రోజుల్లో రాబోతూ ఉన్నది. మేము ఏమంటామంటే ఎస్ బ్యాంకర్ల కొంత మీరు చెప్పిన మాట వాస్తవం కూర్చున్న మీతో ఏకీభవిస్తాం. మా సీతక్క గారిని మా అనిల్ భాయ్ కూడా బ్యాంకర్ల కొంత లోపాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్ మేనేజర్ తో మనం చేయలేం. 95% ప్రాబ్లమ్స్ లేవు. ఒక పింఛన్లు ఇవ్వద్దానా? ఇవాళ దాదాపుగా 38 లక్షల మందికి పింఛన్లు ఇస్తూ ఉన్నాం. గతంలో 800 కోట్లు ఇస్తే 4,500 కోట్ల రూపాయల పింఛన్లు ఇస్తూ ఉన్నాం. 20% చెరువులు తవ్వించాం, 30% రోడ్లు వేయించాం. మరి ఇంకా కళ్యాణశ్రీ షాదీ ముబారక్ పథకం ద్వారా ఇస్తున్నాం. మా BC SC అక్క చెల్లెల పిల్లగాళ్ళు గతంలో దొడ్డు బియ్యం, పురుగుల వడ్డ బియ్యం, ఆ మురిగిపోయిన బియ్యంని హాస్పిటల్లో జాయిన్ అయితే ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. అంటే ఆ బియ్యం ఇవ్వద్దానా?
ఇవాళ మేము అడుగుతా ఉన్న కాంగ్రెస్ వాళ్ళని ఈ బియ్యం ఇవ్వద్దనా, ఈ పథకాలను మంజూరు చేయొద్దనా, ఆ వృద్ధులకు పింఛన్ అన్నిగానం ఎందుకు ఇస్తుడానా, రైతు రుణమాఫీ ఏకకాలంలో కాకుండా 2 సార్ల 50,000 ఇప్పటికే ఎందుకు మాఫీ చేసిరానా? గతంలో మీలాగా ఎర్రజొన్న రైతులు అడిగితే రైతుల బుల్లెట్లు దించింది మేము కాదు. కరెంట్ అడిగితే టీడీపీలాగా కడుపులో బుల్లెట్లు దించింది పూర్తిగా. మాట్లాడిన తర్వాత మళ్ళీ 10 నిమిషాలు అనిల్ గారికి ఇవ్వండి. వారు భరోసా యాత్ర గురించి అసలు ఎందుకయ్యా మీరు భరోసా యాత్రను ఒక్క సమాధానం చెప్పండి. 16 నెలల్లో ఒక పేజీలో రాసుకుంటే నిజంగా చెప్తా ఉన్నా V6లో మాట్లాడే అవకాశం ఇస్తే కంటిన్యూగా గంట సేపు మా పథకాల గురించి చెప్తానండి. ఇవాళ ఎన్ని పథకాలండి, ఎన్ని పథకాలు, ఇవాళ ఎన్ని పథకాలు మేము చేస్తా ఉంటే దీని పేరు పరేషాన్ యాత్ర అని పెట్టండి మీరు. భరోసా యాత్ర కాదు, పరేషాన్ యాత్ర. మేమేమంటాం ఇంకోటి, ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు సీనియర్ నాయకులు అయ్యి ఆలేరులో ఏం మాట్లాడతారండి? మేము ఇవ్వమని చెప్తే కదా రైతు రుణమాఫీ ఏకకాలంలో రానున్న రోజుల్లో మేము చేయలేం, మేము చేతగామంటే మీరు భరోసా యాత్ర చేయండి, మంత్రులను తిరగనివ్వకండి, మమ్మల్ని తిరగనివ్వకండి, ఎక్కడికక్కడ అడ్డుకోండి. ఉద్యమం చేసిన ఒక్క మాట, మొన్నటికి మొన్న మా నిజామాబాద్ జిల్లా మా అనిల్ అన్న కూడా ఉండే ఏదో ప్రాణహిత చేవేళ్ల పరిరక్షణ యాత్ర అని పెట్టినారు. ఒక్క రైతు లేడండి. మీ విజువల్ V6 ద్వారా తీసుకోండి. మొన్నటి రైతుల బంధులో కానీ మొన్నటి పరిరక్షణ కమిటీలో ఒక్క రైతు దోతి కట్టుకొని పచ్చకండు వేసుకున్న రైతు కనుక ఉంటే మీరు దేనికంటే దానికి మన వాళ్ళకి చెప్పండి సార్, లోపల వాళ్ళు వేస్తారు. ఒక్క రైతు సార్ 90 మంది ఉంటారు సార్, 10 పార్టీలు 90 మంది, తలా 9 మంది, 90 మంది. భరోసా యాత్రలో మనం మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ పైన విజువల్ వేపియండి. వాళ్ళు నిన్న పోయిన భరోసా రైతులే లేరండి, రైతులు వీళ్ళ పక్షాన జీవన్ రెడ్డి గారు, మీకు నిజంగా జిల్లా మీద ప్రేమ ఉంటే మీరు ఇట్లా మాట్లాడద్దు. ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేసిరండి? ఆయన నీటి పారుదల శాఖ మంత్రి నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి గారు డిజైన్ చేసింది ఎవరండి? పోసింది ఎవరండి? దానికి ముగ్గు పోసింది ఎవరండి? అని దానికి చేయి ఊపింది ఎవరండి? కాలువలు తవ్వించి కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుకుంటామా? చెప్పండి సార్. భారీ నీటి చెప్పండి మీరు. భారీ నీటిపారుదల కాదు ఒకటి. ఆయన ఏంటంటే తెలంగాణ మా ప్రభుత్వము అన్ని సెక్షన్ల ప్రజలకు అన్నీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ యాత్ర నిర్వహించడం అవసరమా? అంటే మేము చేయలేనప్పుడు చెయ్యాలి అంటారు. నేను ఒకటి జీవన్ రెడ్డి గారిని నేను ఎందుకు అంటున్నానంటే మీ ఇద్దరం ఒకటే జిల్లాకు చెందిన వాళ్ళు కాబట్టి జీవన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మరి జీవన్ రెడ్డి గారికి ప్రాణహిత చేవల మీద ఎంత అవగాహన ఉందో తెలియదు, కానీ నా అవగాహన కానీ ఈ రాష్ట్ర ప్రజల అవగాహన, రాష్ట్ర రైతుల అవగాహన నేను చెప్తున్నాను. ప్రాణహిత చేవల డిజైన్ వ్యాప్కో సంస్థ అనేది చేసిన తర్వాత వ్యాప్కో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినాము. ఈ 7 జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలి, సాగునీరుతో పాటు తాగునీరు ఇవ్వాలనే ఒక 160 TMC నీళ్ళు తీసుకొచ్చేసి ఒక 16 లక్షల ఎకరాలకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ మనం టేకప్ చేసాం. వ్యాప్కో సంస్థనే చేసింది, రీడిజైనింగ్ అంతా వ్యాప్కో సంస్థ చేసింది. ఇది అందరికీ తెలిసిన మాట. ఇవాళ నేను అడిగేది ఏంటిదంటే సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆ జిల్లాకు ఏదైనా ఒక చేయాలన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు ఆయన అక్కడి నుంచి టనల్ తీశాడండి. మేము ఆ మా జిల్లాలో పోచంపాడ SRSP రివర్ బ్యాక్ వాటర్స్ నుంచి మేము ఆ 20 TMC వాటర్ తీసుకొని నా నియోజకవర్గానికి నీళ్ళు ఇస్తున్నాం. ఈయన నియోజకవర్గానికి నీళ్ళు వెళ్తున్నాయి. ఈయన నియోజకవర్గానికి 30,000. ఇప్పుడు భరోసా అవసరమా? కాంగ్రెస్ పార్టీ భరోసా అవసరం? భరోసా 100%. మొన్నటి జిల్లా నేను ఒకటి జిల్లా గురించి నేను అడుగుతున్నా. ప్రాణహిత చేవెళ్ళ ఇవాళ మా నీళ్ళని తీసుకుపోయి సిద్దిపేటకో కాంగ్రెస్ పార్టీ భరోసా దాన్ని సమర్థిస్తావా? భరోసా యాత్ర అవసరమా? భరోసా యాత్ర 100% అవసరం. ఎందుకు అవసరం లేదు? రైతులు ఒక పక్కన ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వీళ్ళ మంత్రులు కనీసం పరామర్శించిన పాపాన పోలే స్వయాన ముఖ్యమంత్రి జిల్లాలో చేసుకుంటే సీతక్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు భరోసా యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు ఎట్లా ఏం చెప్తారు దానికి? ఈరోజు ప్రజల యొక్క సమస్యలను వినడానికి కానీ వాటి పరిష్కారం కోసము ప్రభుత్వము ప్రయత్నం చేయడంలో కానీ విఫలమైన సందర్భంలోనే
అన్ని ప్రతిపక్షాల పార్టీలు ఇవాళ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతుల చావులు ఎంత ఘోరంగా ఉన్నాయో, రోజుకు 10ల సంఖ్యలో చనిపోతా ఉన్నారు. భరోసా యాత్ర భరోసా ఇవ్వడమే కాకుండా ఏ పార్టీ వెళ్ళినా ఆ చనిపోయిన కుటుంబానికి ఇంతో అంతో ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నారు. కంపల్సరీ భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది మనమే అంటున్నాం, అందరూ అంటున్నారు. ఇవాళ టీఆర్ఎస్ నేతలు మాత్రం బయటికి రావడం లేదు. రైతాంగానికి మేము ఉన్నాం ఆదుకుంటామని టీవీల ముందే కాకుండా కుటుంబాల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళకి ఎంత రుణమాపింది, ఎంత అప్పు ఉంది బయటకు వస్తుంది. ఈ భరోసా యాత్రల మూలంగా అనేక మంది కుటుంబాలను కలుసుకునేటువంటి అవకాశం వస్తుంది ప్రతిపక్షాలకు. అదేవిధంగా వాటిపైన మాట్లాడేటువంటి మరి అంటే సమస్యలు కూడా బయటకు వస్తాయి. ఖచ్చితంగా అవసరం ఉంది. ఈరోజు మన జీవనన్న అంటాడు, మేము అన్ని సమస్యలు పరిష్కరించినాం. మీరు ఒక్క మాట వినండి, నియోజకవర్గానికి 400 ఇండ్లు ఇస్తే అందరికి ఇల్లు ఇచ్చినట్టయితే మా దగ్గర ఊరికి ఒకటి కూడా రాదు. 107 గ్రామ పంచాయతీలు ఉంటే కొన్ని ఊర్లలో, కొన్ని గ్రామ పంచాయతీలలో ఒక గ్రామ పంచాయతీకి 10 గ్రామాలు, తండలు, గూడాలు ఇట్లా ఉన్నాయి. అంటే ఒక మోడల్ హౌస్ ఏదో ఇట్లా చూపించి మోడల్ ఇల్లు అదే చూపెట్టి ఇంకా మిగతా అన్ని ఇట్లనే వస్తాను 5 ఏళ్ళ కాలం గడపడం కోసం. ఇంకొకటి సన్న బియ్యం మాట మాట్లాడితే జీవనంగా సన్న బియ్యం మేము గడక కూడా దీన్ని బతికినాం. అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి పెరుగుతుండొచ్చు. మీ సన్న బియ్యము సందుల నుంచి అక్రమ మార్గంలో పోయి దొడ్డు బియ్యం మళ్ళీ హాస్టల్లోకి వస్తున్నటువంటి వైనాన్ని కూడా మేము తీసుకొస్తే అది ఉన్నది అది తప్పు అని అంటూనే 60 ఏళ్ళ దోపిడీ ఒక్కరోజు ఆగుతా అండి అని అంటారు. మళ్ళీ అంటే 60 ఏళ్ళు మీరు కూడా దోపిడీ చేయడానికి సర్టిఫికెట్ ఇస్తున్నారు అనేది ఇవన్నీ కూడా చెప్పేది ఒకటి చేసేది. మీరు పథకాలు ప్రారంభించారు కానీ ప్రారంభించడం వరకే ఆచరణలు ఏమవుతున్నది అనేది అవగాహన కానీ, వాటి మీద పర్యవేక్షణ కానీ, వాటి కంట్రోల్ చేసే విధానంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి అన్ని చోట్ల రైతులు ఇవాళ పండించిన పంట గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఏమనంటే కాల్పులు. మీరు కూడా రాగానే నర్సాపురంలో రైతుల మీద, చెరుకు రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తారు ఆ రోజు. మరి మెదక్ జిల్లాలో ఇవాళ అనేక సందర్భాలలో మీ కూడా ఉన్నాయి. తప్పకుండా ఇంత దారుణమైనటువంటి పరిపాలన అయితే గతంలో ఎక్కడ చూసలేదు. ఏమన్నంటే అభివృద్ధి కావాలంటే 15 నెలల్లోనే అభివృద్ధి అవుతారు. మరి ఆ అవినీతి ఆగాలంటే 60 ఏళ్ల గబ్బు ఒకరోజే ఆగుతుంటారు. అధికారంలోకి ఒకటే కుటుంబం ఎట్టే టైంలో రావడంలో మాత్రం నిమిషాలలో గంటలలో తేలిపోతుంది. సీతక్క మాట్లాడుతుంది. నేనేమంటానండి సీతక్క, ఇప్పుడు ఇవాళ రైతులు నిజంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి 16 నెలల ఆర్థిక వ్యవస్థ కారణం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. రైతన్నలకు కూడా ఈ మాట తెలుసు. గత పాలకులు స్వాతంత్రం వచ్చి సమైక్య రాష్ట్రంలో 58 సంవత్సరాలు పరిపాలిస్తే 40 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఇచ్చారు, 17 సంవత్సరాలు మా సీతక్క అధికారం ఇచ్చారు. మీరు 58 సంవత్సరాల్లో మీరు చేయలేనివి, మీకు చేతగానివి మేము చేసినాం. ఇలా మీ పుణ్యమా అని చెప్పి ఇలా రైతు ఆత్మహత్యలు చాలని దాదాపు 58 సంవత్సరాల చరిత్రలో 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బుచ్చన్న గారు, దీనికి కారణం మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఒక్క మాట వినండి, రైతులకు మేము ఏం చేసినామో చెప్తాం. తర్వాత మా సీతక్క మా అనిల నాకు సమయం ఇవ్వండి, అవసరమైతే 5 నిమిషాలు పెంచి ఇవ్వండి, మమ్మల్ని తిట్టండి. మాట మేమేమంటున్నాం బుచ్చన్న గారంటే, రైతులకు మా ప్రభుత్వం రాగానే కేవలం రైతులకు 30% బడ్జెట్ను అలకోట్ చేసి 17,000 కోట్ల రుణమాఫీ మొదటి దఫాగా చేసినాం. 480 కోట్లు మీరు ఇవ్వలేనివి, మీరు చేతగానివి, మీరు చేయలేనివి 2009 నుంచి సార్. బుచ్చన్న గారు వినండి సార్, మీరు చాలా సీరియస్ సార్, ప్రజలు వినాలి. V6 ద్వారా 2009లో ఇవ్వలే, 10లో ఇవ్వలే, 11లో ఇవ్వలే, 14లో ఇవ్వలే. మీరు ఇవ్వని 480 కోట్లు మా ప్రభుత్వం ఇచ్చింది. మీరు ఇవ్వని ఎర్రజొన్న బకాయిలు మేము ఇచ్చాం. యంత్రలక్ష్మి ద్వారా ట్రాక్టర్ 100%. వినండి సార్, ఇంత చేస్తున్నారు 100% బీసీలకు డ్రిప్ ఇరిగేషన్, 80% ఇతరులకు డ్రిప్ ఇరిగేషన్. ఎన్ని పథకాలు సార్? గ్రీన్ అగ్రికల్చర్, కల్టివేషన్, CCI కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు, ఒక్క పని ఇన్ని చేసిన తర్వాత మళ్ళా ఎవరికి భరోసా ఇవ్వడానికి? అవి ఇవ్వద్దానా, అవి చేయొద్దానా? ఏం చేసిన వీళ్ళు మాటలు తప్ప. వాళ్ళ కేసీఆర్ ఎట్లా మాట్లాడుతూ, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ నాయకుడు ఎట్లా మాట్లాడుతాడో జీవన్ రెడ్డి గారు కూడా అదే నేర్చుకునేది. పాపం కేసీఆర్ గారు ఏం చేస్తారంటే క్లాసులు పెట్టేసి, అరే నేను ఎట్లా మాట్లాడుతున్నా మీరు కూడా అట్లనే మాట్లాడుతున్నారు అని చెప్పి క్లాసులు పెడతారు వాళ్ళకు. ఏ రోజన్నా కానీ నేను ఒకటి జీవన్ రెడ్డి గారిని ఒకటి అడుగుతా, నిజంగా మొన్న TRS LP మీటింగ్ జరిగిందండి. ఏది అసెంబ్లీ తర్వాత మీటింగ్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్న రోజు కనీసం మీరు రైతుల గురించి అక్కడ మాట్లాడినరా? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వీళ్ళకి మనం భరోసా ఎలా ఇవ్వాలని చెప్పేసి కనీసం మాట్లాడిన పాపాన పోయినా మీరు. ఇవాళ మీరు వచ్చి మీరు మాట్లాడతారు. ఆ రోజు ఏం మాట్లాడినారు? ఆగండి, ఆ రోజు ఏం మాట్లాడినారు? 67 కోరిన ప్రకారం ఆత్మహత్యలు కనీసం వాళ్ళ గురించి మాట్లాడిన పాపాన పోలేరు మీరు. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. థ్యాంక్ యూ.